సో ఈరోజు నేను మాట్లాడాలనుకుంటున్న అంశము గందరగోళంలో దాగి ఉన్న ఒక అవకాశము. ఎంతమంది జీవితాలు చాలాసార్లు అనుకుని ఉంటాం మనం, ఏంటిది నేను కనీసం ఒక ప్రాబ్లం నుంచి అమ్మయ్య అని అనుకునే లోపల దేవుడు ఇంకొకటి ఇన్వైట్ చేస్తున్నారేంటి అని అనుకుంటూ ఉంటాం. కానీ ఈరోజు నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే, ప్రతి ఒక్క ఛాలెంజ్ కానీ, ప్రతి ఒక్క సవాలు, ప్రతి ఒక్క గందరగోళము, ప్రతి ఒక్క ప్రాబ్లము మనల్ని కృంగివేయడానికే కాదు, కానీ దేవుడు మనలో దాగి ఉన్నది బయటికి తీసుకురావడానికి కూడా వాడుతూ ఉంటారు. ఆమేన్. సో ప్రతిసారి మన జీవితంలో ఉన్న ఆ యొక్క ఛాలెంజెస్ కానీ, ఆ యొక్క సవాళ్ళు కానీ మనం చూసి కృంగిపోకుండా దాని వైపు మన యొక్క చూపుని, మన యొక్క దృష్టిని, మన యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకునే సమయం వచ్చింది. ఆమేన్. మనం చుట్టుపక్క చూసినట్టయితే ఎన్నో సమస్యలు, ప్రైసెస్ హైక్ అయిపోతున్నాయి. పెట్రోల్ ప్రైసెస్, డీజిల్ ప్రైసెస్, బంగారం అంటే ఆడవాళ్ళకి అయ్యయ్యో అసలు కొనుక్కునే అవకాశం కూడా లేదే అని ఎన్నో బాధలు పడి ఉంటారు. మా అమ్మగారు అయితే ప్రతిరోజు ఫోన్ చేసి నాకు అవసరం ఉన్నా లేకపోయినా ఈరోజు బంగారం రేట్ ఎంత తెలుసా అని చెప్పి నాకు చెప్తూ ఉండేవారు. నేను అనుకునేదాన్ని, ఎందుకమ్మా అంత కంగారు పడుతున్నాం, మనం ఏమైనా కొంటున్నామా పెడుతున్నామా అని. లేదు, అయినా కూడా మనం కంగారు పడుతూనే ఉంటాము. సిల్వర్ ప్రైజెస్ పెరిగిపోతున్నాయి, మధ్యలో ఇథనాల్ మిక్స్ అంటారు, ఏంటి గోళ అని అనుకుంటూ ఉంటాం. బట్ the chaos in our lives is not always to pull us down, but it's also to push us up. మనల్ని ఎదిగింప చేయడానికి కూడా దేవుడు ఆ యొక్క సందర్భాల్ని, ఆ యొక్క సంఘటనల్ని వాడుతూ ఉంటారు. మనకి అది ఒక సవాల్ అయి ఉండొచ్చు, మనకి అదొక కష్టం అయి ఉండొచ్చు, కానీ దేవునికి అదొక అవకాశము. ఆమేన్. అందరూ చెప్పండి, అవకాశం అని చెప్పండి. మనం చూసినట్టయితే చాలాసార్లు మీ జీవితంలో కూడా మనం అలాంటి ఒక కష్ట సమయాల్లోనే మనము మన యొక్క జీవితాల్ని మార్చే నిర్ణయాలు కానీ, అడుగుల్ని కానీ, లేకపోతే ఆ యొక్క డెసిషన్స్ కానీ మనం తీసుకొని ఉండొచ్చు. నా జీవితంలో కూడా ఇదే ఇంకా అంతము అయిపోయింది అన్నొక సమయంలో ఐ హ్యావ్ టేకెన్ సో మెనీ లైఫ్ చేంజింగ్ డెసిషన్స్ విచ్ హ్యావ్ కంప్లీట్లీ చేంజ్డ్ మై లైఫ్. నా యొక్క జీవితాన్ని కూడా మార్చేసే విధముగా నేను ఆ యొక్క సందర్భాల్లో నేను నిర్ణయాలు తీసుకున్నాను, లేకపోతే అడుగులు వేసాను, కొత్త పరిచయాలు నేను చేసుకున్నాను, లేదంటే నూతన అవకాశాలు నా జీవితంలో రావడం మొదలెట్టాయి. అలాంటి యొక్క సమయాల్లో మనము కృంగిపోకుండా ముందడుగు వేస్తూ ఉండాలి. ఆమేన్. మనం చూసినట్టయితే ఇజ్రాయేలు కూడా ఆ యొక్క గొలియాతును చూసి, అమ్మో ఏంటి ఇంత పెద్ద సవాలు మనకి జీవితంలో వచ్చింది, లేకపోతే ఇంత పెద్ద ప్రాబ్లం మనకి ఎదురవుతుంది, మనం ఏం చేయగలము, వాళ్ళకి కావాల్సిన ఆర్మీ ఉంది, వాళ్ళకి కావాల్సిన వెపన్స్ ఉన్నాయి, బట్ స్టిల్ దే వేర్ ఇన్ ఫియర్, ఇంకా భయంలో ఉన్నారు. అయిపోయింది మన సంగతి ఇంతే అని అనుకున్నారేమో, కానీ దేవుడు ఆ యొక్క సంఘటన దావీదును ప్రపంచానికి పరిచయం చేయడానికి వాడుకున్నారు. ఆమేన్. Sometimes the problems in our life is used by God to introduce us to the world. మనల్ని దేవుడు ప్రపంచానికి పరిచయం చేయడానికి, మనలో ఉన్న గొప్పతనం బయటికి తీసుకురావడానికి, ఆయన యొక్క ప్రణాళిక మన జీవితంలో నెరవేర్చడానికి ఆ యొక్క సవాల్ని వాడుకుంటూ ఉంటారు. ఎంతమంది ఈరోజు ఆ యొక్క ఛాలెంజెస్లో, ఆ యొక్క గందరగోళంలో ఉన్నారో నాకు తెలియదు, కానీ ప్రాబబ్లీ ఇట్స్ టైమ్ గాడ్ ఈస్ ట్రైంగ్ టు ఇంట్రడ్యూస్ యూ టు ద వరల్డ్ that you are going to do something great. Amen. నమ్మిన వాళ్ళు ఒకసారి ఆమెన్ చెప్పండి. ఆమెన్. మనం చూసినట్టయితే అక్కడ ముందు చూసినట్టయితే దావీదు ఒక మామూలు గొర్రెల కాపరి, కానీ ఆ యొక్క సంఘటన తర్వాత తన యొక్క మొత్తం అపియరెన్స్, మొత్తం పర్సనాలిటీ మారిపోయింది. అక్కడ ఉన్న జనాలు, అక్కడ ఉన్న రాజు కూడా తనని ఏ విధంగా చూశాడో ఆ యొక్క విధానము మారిపోయింది. సడన్గా తను చాలా ధైర్యశాలి అయిపోయాడు. దేవుని యొక్క విశ్వాసం చూపించటానికి ఆ యొక్క సంఘటనని తను వాడుకున్నాడు దావీదు. అక్కడ మీరు నుంచుని చూసినట్టయితే తనకి ఎటువంటి గొప్పతనం లేదు, కానీ దేవుడు ఆ యొక్క సంఘటనని కూడా తనని వాడుకుని తన్ని ఆ యొక్క ప్రపంచానికి పరిచయం చేశారు. Sometimes we need certain challenges in our life so that we can bring out something we never knew we had it in us. మనలో దాగున్న కొన్ని విషయాలు కూడా కొన్ని సంఘటనల వల్లే బయటికి వస్తూ ఉంటాయి. ఏంటి నాలో ఎంత మ్యాటర్ ఉందా అని కూడా ఆ సమయాల్లోనే మనకు తెలుస్తూ ఉంటుంది. కొన్ని క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు, కొన్ని సంఘటనలు మనల్ని ఇంకా మనం ఏం చేయలేమేమో అని అనుకున్నప్పుడు ఒక్క క్షణం వస్తుంది, ఒక్క ఆలోచన వస్తుంది, ఎస్ ఐ విల్ డూ సంథింగ్, నేను ఏదో ఒకటి చేస్తాను, ట్రై చేస్తాను, ఒక్క అడుగు వేస్తానని ఎప్పుడైతే మనం చేస్తామో మన జీవితాలు మారగలిగే సంఘటనలుగా అవి మారుతూ ఉంటాయి. ఆమెన్. ఆమెన్. ఎంతమందికి చాలా ప్రశాంతమైన జీవితం కావాలండి? అందరికీ.
మనం అందరం కూడా సౌకర్యమైన ప్రశాంతమైన జీవితం కావాలనుకుంటూ ఉంటాం, కానీ మన జీవితంలో అప్స్ అండ్ డౌన్స్ వస్తూనే ఉంటాయి. అది మనకి తెలుసు. బట్ ద థింగ్ ఈస్ దట్ వీ నీడ్ టు చేంజ్ ద పర్స్పెక్టివ్ టువర్డ్స్ దోస్ ప్రాబ్లమ్స్. మన యొక్క ఆలోచన విధానము మనం మార్చుకుంటూ ఉండాలి. మనం యోసేపుని కూడా చూసినట్టయితే, అమ్మో ఆయన జీవితంలో జరిగిన విషయాలు మనకి జరిగితే మనం ఉండగలమా? ఇక్కడి నుంచి పడ్డారు, అటు నుంచి లేశారు, మళ్ళీ పడ్డారు, మళ్ళీ లేశారు. అతన్ని వారి యొక్క బ్రదర్స్ తన్ని బిట్రే చేశారు, అలాగే స్లేవ్లో బానిస అయిపోయాడు, అలాగే ప్రిజన్లోకి వెళ్ళిపోయాడు, అలాగే తప్పుడు మాటలు తను పడ్డాడు. అన్నీ జరిగాయి, కానీ తను ఎప్పుడు కూడా అతని విశ్వాసం వదులుకోలేదు. హీ నెవర్ సెడ్, యు నో వాట్ గాడ్, ఐఎమ్ గోయింగ్ టు గో ద రాంగ్ వే. ఎప్పుడు కూడా సరైన నిర్ణయమే తీసుకున్నాడు, ఎందుకంటే తను ఎప్పుడు కూడా దేవుని యొక్క సన్నిధిలోనే ఉన్నాడు. We need the presence of God when we are facing challenges, because you need it to take the right decisions. మనము సరైన సమయంలో మనం ఆ యొక్క సవాళ్ళు ఎదుర్కొన్నప్పుడు, ఆ యొక్క కష్ట సమయంలో దేవుని సన్నిధి మనలో లేకపోతే, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క వాక్యం మనలో లేకపోతే, మనం తప్పుడు దారిలో వెళ్ళడం చాలా ఈజీ. యోసేపుని చూసినట్టయితే, నేను ఎందుకు పడాలి, నేను తప్పుడు విషయాల్లో నేను చేస్తాను, నేను అలాంటి కష్టాలు ఎందుకు పడాలి, నేను తప్పు దారిలో వెళ్ళిపోతానని తను కూడా అనుకుని ఉండొచ్చు. బట్ హీ డిడ్ డూ దాట్ బికాస్ హీ వాజ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. యోసేపు యొక్క కథ చూసినట్టయితే, యోసేపు పడ్డ కష్టాలు కూడా దేవుడు ఎందుకు వాడుకున్నారంటే, తనని ఒక పొజిషన్లోకి తీసుకెళ్ళడానికి ఆ యొక్క సమయం అంతా దేవుడు వాడుకున్నారు. ఆమెన్. తనని ఒక ప్లేస్లో, ఒక లెవెల్లో పెట్టడానికి ఆ యొక్క కష్టాలు, ఆ యొక్క కేయాస్, ఆ యొక్క క్రైసిస్ని దేవుడు వాడుకున్నారు. దావీదుని పరిచయం చేశారు. అక్కడ యోసేపుని ఒక స్థిరమైన స్థలంలో, ఒక మంచి స్థలంలో, ఒక గొప్ప స్థలంలో ఉంచాలని ఆ యొక్క కష్టాలన్నీ పడ్డాడేమో. God used those problems to prepare him for a position of his lifetime. Probably he would not go to that position if he wouldn't have faced all those problems. ఆ యొక్క కష్టాలు తను పడకపోయి ఉండుంటే, ఆ యొక్క సమయంలో కూడా విశ్వాసముతో తను పోకుండా ఉండుంటే, దేవుడు తనకి ఆ యొక్క స్థానం ఇచ్చుండేవాడు కాదేమో. మన జీవితంలో మనం ఇప్పుడు కష్టాలు పడుతున్నారంటే, దేవుడు మనకి కూడా ఒక గొప్ప స్థానము నిర్ణయించి ఉన్నారేమో. అందుకే ఇప్పుడు నిన్ను సిద్ధపరిచే సమయముగా ఉందేమో అని ఒక్కసారి ఆలోచించాలి. డోంట్ థింక్ దట్ ఛాలెంజెస్ ఆర్ ఆల్వేస్ టు బ్రింగ్ యూ డౌన్. నిన్ను ఓడించటానికో, నిన్ను కించపరచటానికో, నిన్ను బలహీనముగా చేయడానికే ఆ యొక్క కష్టాలు నా జీవితంలో వచ్చాయని అనుకోవడం కాకుండా, దేవుడు నా కోసం ఒక గొప్ప స్థానమును ఆయన సిద్ధపరిచి ఉన్నారు, దానికి నన్ను ఆయన ట్రైనింగ్ ఇస్తున్నారు అని మనం ఆలోచించాలి. వెన్ వీ స్టార్ట్ థింకింగ్ ఇన్ దట్ మేనర్, అవర్ ఎంటైర్ మైండ్ సెట్ విల్ స్టార్ట్ చేంజింగ్. చాలాసార్లు గొప్ప అవకాశాలు చాలా కష్టాల తర్వాత వస్తూ ఉంటాయి. మేము కూడా, పాస్టర్ గారు, నేను కూడా చాలాసార్లు ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో సిచ్యువేషన్స్లో చాలా మాట్లాడుకుంటూనే ఉన్నాం. అయ్యయ్యో ఇలా జరిగిపోయింది ఏంటి, ప్రాబబ్లీ దిస్ ఇస్ ఇట్, మనం ఇంకా దీని తర్వాత మనం కోలుకోగలమా అన్న ఒక ఆలోచనలో ఉన్నప్పుడే నూతన అవకాశాలు రావడం మొదలెట్టాయి, నూతన పరిచయాలు జరగడం మొదలుపెట్టాయి, నూతన బిజినెస్ ఆపర్చునిటీస్ రావడం మొదలుపెట్టాయి. ఎవ్రీథింగ్ న్యూ స్టార్టెడ్ హ్యాపెనింగ్, గ్రోత్ స్టార్టెడ్ కమింగ్. ఆమెన్. మనం చూసినట్టయితే చీకటి సమయం అని అనుకుంటాము, బాధలో ఉన్నామనుకుంటున్నాము, కానీ అది నీ ఎదుగుదల తీసుకురావడానికి ఒక ట్రైనింగ్ పీరియడ్గా మనం స్టార్ట్ చేయాలి ఆలోచించడం. ఆమెన్. అక్కడ మనం యోసేపు చూసినట్టయితే, ఆదికాండం 50:20 చెప్పిన, మీరు నాకు కీడు చేయనుద్దేశించితిరి గాని నేటి దినము జరుగుచున్నట్లు, అనగా బహు ప్రజలకు బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. మన చుట్టుపక్క ఉన్న జనాలు, మన చుట్టుపక్క ఉన్న పరిస్థితులు కానీ, మన చుట్టుపక్క ఎవరున్నా సరే, మనకి కీడు చేయాలనుకున్నా సరే, దేవుడు దాన్ని మేలుగా మారుస్తారు. ఇఫ్ యు ఆర్ థింకింగ్ దట్ పీపుల్ ఆర్ అగెన్స్ట్ యూ, మనకి విరుద్ధంగా ఉన్నారు, నాకు హాని కలిగించాలనుకున్నారు, నా యొక్క ఆలోచనల్ని వారు సరిగ్గా వాళ్ళు అమలుపరచట్లేదు, లేకపోతే నాకు ఏదైనా బాధ పెట్టించాలనుకుంటున్నారు అని మీరు నష్టం కలిగించాలనుకుంటున్నారేమో నీ చుట్టుపక్క వాళ్ళు, దేవుని యొక్క సన్నిధి నీలో ఉంటే దేవుడు దానిని నీకు మేలుగానే చేస్తారు. మా యొక్క పర్సనల్ లైఫ్స్లో కూడా మేము చాలా చూసాం అలాగా, where people tried to harm us, where people
people tried to do something wrong to us, God turned it into a greater blessing. Amen. ఎప్పుడు కూడా దేవుని యొక్క సన్నిధిలో ఉండడం చాలా ప్రాముఖ్యం. బికాజ్ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు వాక్ ఇన్ ద రాంగ్ పాత్. చెడు మార్గంలో నడవడం చాలా సులువండి. ఒక్క క్షణం చాలు మనం ఆ నిర్ణయం తీసుకొని చెడు మార్గంలో వెళ్ళడానికి. కానీ మంచి మార్గంలో నడవడానికి, దేవుని యొక్క వాక్యపరంగా మన జీవితం నడిపించుకోవడానికి రోజువారీ ఆ నిర్ణయం తీసుకుంటూనే ఉండాలి. Every day you need to take that decision to be in the presence of God. You need to take that decision to be and walk in the word. Amen. ఆ యొక్క సవాళ్ళు మనం ఎదుర్కొన్నప్పుడు సరైన దారా తప్పైన దారా అని మనం ఆలోచించడానికి కూడా దేవుని యొక్క సన్నిధి చాలా అవసరము. దేవుని యొక్క సన్నిధి మన జీవితంలో ఉంటే, ఆయన యొక్క ఆశీర్వాదం మన జీవితంలో ఉంటే, నువ్వు తప్పు దారిలో వెళ్ళినా సరే అది సరైన దారిగా దేవుడు మారుస్తారు. ఆమెన్. నువ్వు దేవుడు ఎవరైనా సరే నీకు కీడు చేయాలనుకున్నా సరే అది నీ మంచికే జరుగుతుంది. మనం అనుకోవచ్చు, అది కాదండి సిస్టర్, అందరూ బాగానే ఉన్నారు, నా జీవితంలోనే దేవుడు నన్ను ఇలాగ వెలేశారు, దేవుడు నన్ను చూడట్లేదు అని అనుకుంటున్నారేమో. లేదండి, గొప్ప స్థానంలో ఉన్న వాళ్ళు కూడా కొన్నిసార్లు అలాంటి ఒక సిచ్యువేషన్స్లో పడుతూనే ఉంటారు. పీపుల్ హూ ఆర్ ఆన్ ద మౌంటైన్ టాప్ ఆల్సో విల్ హ్యావ్ దేర్ లోయెస్ట్ టైమ్స్. నేను ఇక్కడ ఉన్నానండి అందుకే అలా పడుతున్నాను అని అనుకోవచ్చేమో. ఆ యొక్క ప్రిజన్లో ఉన్న యోసేపు కానీ, అక్కడ గుంతలో పడిపోయిన యోసేపే కాదు, ఏలియా కూడా ఆ యొక్క కొండపైన ఉన్నాడు. ఆ యొక్క సమయంలో దేవుని యొక్క గొప్ప శక్తి యొక్క నిదర్శనం చూపించాడు. కొన్ని లైన్స్ తర్వాతే, కొద్ది సమయం తర్వాతే మనం చూసినట్టయితే ఆయన బతకాలని కూడా అనుకోలేదు. ఐ డోంట్ వాంట్ దిస్ అని అన్నారు. ఐ కెనాట్ డూ ఇట్ అని అన్నారు. He was not able to face that. ఆ యొక్క సమయంలో దేవుడు ఏలియాకు జవాబు ఇవ్వలేదు. నువ్వు ఇలా చేయి, లేకపోతే నువ్వు అలా చేయని దేవుడు అప్పటికప్పుడు జవాబు ఇవ్వలేదు. చాలాసార్లు మనము దేవుని యొక్క సన్నిధిని పక్కన పెట్టి జవాబు కోసం చూస్తూ ఉంటాము ఆ యొక్క సవాళ్ళు ఎదురైనప్పుడు మన జీవితంలో. వెన్ వీఆర్ ఫేస్డ్ విత్ దోస్ ఛాలెంజెస్, ఆల్ వీ నీడ్ ఇస్ ఆన్సర్స్. నాకు దేవుని యొక్క సన్నిధి కాదండి, దేవుడా నువ్వు నా జీవితంలో ఇది ఎందుకు తీసుకొచ్చావు, ఇది ఎందుకు చేసావు, ఇలా ఎందుకు జరిగింది, వీళ్ళని ఎందుకు నా జీవితంలో పరిచయం చేసావు అనే ఆలోచిస్తూ ఉంటాము. కొన్నిసార్లు దేవుడు మనకి జవాబు ఇవ్వరండి, ఆయన సన్నిధే ఇస్తారు. When we see in that story, ఏలియాకి కూడా దేవుని యొక్క సన్నిధి ముందు దొరికింది. ఓన్లీ ఆఫ్టర్ దట్ హీ హ్యాడ్ ద డైరెక్షన్. దాని తర్వాతే దేవుడు ఎలా నడుచుకోవాలో ఆ యొక్క మార్గదర్శనం ఏలియాకి ఇచ్చారు. when you're facing a challenge today, if you're facing a challenge today, లేకపోతే ఈ సమయంలో నువ్వు ఆ యొక్క జవాబుల కోసం నువ్వు అడుగుతూనే ఉన్నావేమో, probably what you need is the presence of God, not the answers. ఈ యొక్క సమయంలో నీకు కావాల్సింది చాలా ముఖ్యమైనది, అత్యవసరమైనది దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క జవాబు కాదు. దేవుని యొక్క జవాబు, ఆయన యొక్క దారి, ఆయన యొక్క ప్రణాళిక నీకు సరైన సమయంలో తెలుస్తుంది. Then you will realize why this challenge has come into my life, why this problem has come into my life. నేను నేర్చుకోవటానికి దేవుడు నాకు నా జీవితంలో ఈ యొక్క ఛాలెంజ్ పెట్టారు అనేది మనకి అప్పుడు తెలుస్తుంది. సో వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్, ఆన్సర్ ఆర్ ప్రెజెన్స్? ప్రెజెన్స్. వీ నీడ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. మనం ఎప్పుడు కూడా ఆన్సర్స్ కావాలనుకుంటాము, బ్లెస్సింగ్స్ కావాలనుకుంటాము, రిసోర్సెస్ కావాలనుకుంటాము, బట్ ద లేటర్ పార్ట్ వీ ప్రే ఫర్ ప్రెజెన్స్. దేవా నాకు ఇది కావాలి, అది కావాలి, అది కావాలి, అది కావాలి, లాస్ట్లో మీ సన్నిధి కూడా కావాలి. లేదండి, ఫస్ట్ సన్నిధి కావాలి, దాని తర్వాతే అన్నీ ఫాలో అవుతాయి. ఆమెన్. ఈరోజు మీరు జీవితంలో ఎన్ని కష్టాలు పడుతున్నారో నాకు తెలీదు, లేకపోతే ప్రాబబ్లీ యు ఆర్ ఇన్ దట్ సైలెంట్ పీరియడ్, ఏది జరగట్లేదు, ఐఎమ్ ఇన్ ద ఎండ్ అని అనుకుంటున్నారేమో, దీనికన్నా ఇంకా బ్యాడ్ నా సిచ్యువేషన్, నాది జరగదు అని అనుకుంటున్నారేమో. ఆల్ యూ నీడ్ టు డూ టుడే ఇస్ టు ఆస్క్ గాడ్ ఫర్ హిస్ ప్రెజెన్స్, నాట్ ఆన్సర్స్. ఆమెన్. యోసేపు అక్కడ కూర్చొని ప్రతిసారి జవాబు కోసం వెయిట్ చేయాల, హీ వాజ్ ఆల్వేస్ ఇన్ ద ప్రెజెన్స్. ఈరోజు నువ్వు పడుతున్న ఆ యొక్క సవాళ్ళు దేవుడు నిన్ను అక్కడ ఒక గొప్ప స్థానంలో స్థిరపరచడానికో, లేకపోతే నిన్ను ఒక ప్రపంచానికి పరిచయం చేయడానికో, లేదా నీ ద్వారా ఒక గొప్ప మార్పుని తీసుకురావడానికో నీ జీవితంలో ఆ సవాలు ఉందని నువ్వు తెలుసుకున్నట్టయితే దేవుని యొక్క సన్నిధి ఒక్కటే చాలు అని మనం నిర్ణయం తీసుకుంటాం. అందరం కూడా నుంచుందామా? లెట్ us all stand up onto our feet today.
అందరం నుంచుందాము. ఈరోజు మీరు ఏ సవాళ్ళు ఎదుర్కొంటున్నారో, ఏ కష్ట సమయాల్లో ఉన్నారో, ఏ నిశ్శబ్దమైన సమయంలో ఉన్నారో, దేవుని యొక్క జవాబు కోసం ఎదురు చూస్తున్నారో, ఈరోజు అడుగుతారా, దేవా మీ జవాబు కాదు, మీ సన్నిధి కావాలి తండ్రి. దేవా నీ సన్నిధి నాకు నా జీవితంలో ఉంచు తండ్రి. దేవా సరైనదేదో తప్పైనదేదో తెలుసుకునే ఆలోచన నాకు దయచేయమని ఈరోజు అడుగుదామా? లెట్ us all bow down our heads. Let us all pray today. దేవా ఈ యొక్క కష్ట సమయాల్లో నువ్వు ఏ అవకాశం పెట్టి ఉన్నావో తండ్రి దేవా, దాన్ని మాకు తెలియపరచమని అడుగుదామా? లెట్ us all ask. Let us all dwell in his presence today. Let us all dwell in his presence today. దేవా తండ్రి, ఈరోజు తండ్రి దేవా, ఈ యొక్క సమయంలో తండ్రి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డ తండ్రి దేవా ఏ కష్టాల్లో ఉన్నారో మాకైతే తెలియదు, కానీ దేవా వారి జీవితంలో ఆ యొక్క కష్టము, ఆ యొక్క సవాలు మీరు ఎందుకు పెట్టారో తండ్రి దేవా, ఆ యొక్క క్లారిటీ వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. దేవా మీ యొక్క సన్నిధి వారి యొక్క జీవితాల్లో ఉంచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. దేవా ఏదైతే వారు ఇప్పుడు వరకు తప్పుడు దారిలో వెళ్తున్నారో దేవా, దాన్ని సరైన దారిగా మార్చమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. దేవా వారి యొక్క ఆలోచన విధానాన్ని మార్చమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. దేవా వారి యొక్క మనసుల్ని బలపరచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఎలాగైతే దావీదు విశ్వాసముతో ముందడుగు వేశాడో, ఎలాగైతే యోసేపు ఎన్ని కష్టాలు వచ్చినా మీ యొక్క సన్నిధిని విడవలేదో దేవా, అట్టి మనసును, అట్టి విశ్వాసాన్ని మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. దేవా వారు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క సవాలులో ఒక అవకాశం ఉందని వారు ఈరోజు తెలుసుకునే విధముగా వారితో మాట్లాడమని, బలపరచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. దేవా వారి జీవితంలో ఏదైతే క్రమము తప్పి ఉన్నదో తండ్రి దేవా, వారి యొక్క జీవితంలో ఆ యొక్క క్రమమును తీసుకురమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. We ask for you to bring back the order in their lives, oh Father. We ask for you to bring back order in their lives, oh Father. Remove the chaos and bring back order in their lives, oh Father. దేవా మీ సన్నిధి ఉంటే తండ్రి దేవా, ప్రతి ఒక్కటి కూడా మీ యొక్క చిత్త ప్రకారము దేవా, మీ యొక్క ఆలోచన ప్రకారము, మీ యొక్క ప్రణాళిక ప్రకారము జరగాలని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా దీవించండి, ఆశీర్వదించండి. దేవా ఎవరైతే ఇక్కడ మనసు విప్పి మీతో ప్రార్థన చేశారో, ఎవరైతే అడిగారో తండ్రి దేవా, మీ సన్నిధి కోసం ఎవరైతే తప్పిస్తున్నారో తండ్రి దేవా, వారిని తండ్రి దేవా మీ యొక్క సన్నిధితో, మీ యొక్క ఆత్మ నింపుదలతో నింపమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వారు వెళ్తుండగా వస్తుండగా, వారు పనిచేస్తున్న ప్రాంతాలలో తండ్రి, వారి యొక్క కుటుంబాలలో ఎల్లప్పుడూ మీ యొక్క ఆత్మ నింపుదల ఉంచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. దేవా చెడు సహవాసాలు, దేవా చెడు ఆలోచనలు, దేవ దుష్ట శక్తులు ఏది కూడా తండ్రి దేవా వారి యొక్క ప్రణాళికల నుంచి, వారి యొక్క ఉద్దేశాల నుంచి దూరపరచకుండా దేవా వారికి జయము దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. దేవా దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ఎవరైతే అనారోగ్యంతో తండ్రి దేవా ఇదే నా పరిస్థితి అని ఎవరైతే బాధపడుతున్నారో వారి జీవితంలో మీ గొప్ప కార్యము చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్క బాధ వెనకాల ఒక ఉద్దేశం ఉందని దేవా, ప్రతి ఒక్క సవాలు వెనకాల ఒక అవకాశం ఉందని మేము ఈరోజు తెలుసుకుంటున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా let us face those challenges with the faith that David had today, oh Father. తండ్రి దీవించండి, ఆశీర్వదించండి తండ్రి దేవా. అలాగే ఈరోజు మన పాస్టర్ గారు తండ్రి దేవా వచ్చి ప్రసంగం చేస్తుండగా దేవా, మీ యొక్క వాక్యం అందిస్తుండగా తండ్రి దేవా బంధాల గురించి ఇంకా లోతుగా తెలుసుకుంటుండగా, ప్రేమ అన్న ఒక మాట గురించి, ఆ యొక్క నిజమైన ప్రేమ ఏంటో తెలుసుకుంటుండగా దేవా మాతో మాట్లాడండి, మా యొక్క మనసుల్ని మార్చండి దేవా. ప్రపంచం చూపించే ప్రేమ కాదు, మీ యొక్క ప్రేమని తండ్రి దేవా మేము అనుభవించి మా నుంచి తండ్రి దేవా అందరూ తెలుసుకునే విధంగా మా యొక్క జీవితాల్ని మార్చి దేవా మమ్మల్ని కూడా సాక్షులుగా మీ యొక్క రాజ్యంలో నిలపమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా దీవించండి, ఆశీర్వదించండి. ఇక్కడ వచ్చిన వారందరితో మాట్లాడండి, ముట్టండి, మీ యొక్క రక్షణ కవచం వారిపై ఉంచండి. యేసు పరిశుద్ధ నామంలో అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి. అందరం కలిసి చెప్దాము బిగ్గరగా, ఆమెన్ ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.